మేమైతే మల్లయ్య కొండకు పోయాము. మల్లయ్య కొండలో శివుడు ఎలా వచ్చాడు, అలాగే పార్వతీదేవి శివుని దగ్గర లేకుండా అక్కడికి వేరే దగ్గరికి ఎలా పోయి ఎలా విగ్రహంగా మారిపోయింది. అలాగే తిరుమలకి దారి ఇక్కడ ఎలా వచ్చింది, ఎలా ఉన్నది, తిరుమలకి దారికి పోయిన వాళ్ళు ఎవరు పోలేదంటే పోయినారు. వాళ్ళు చనిపోయారా, ఉన్నారా, లేరా అనేది మీకు చెప్పబోతున్నా ఈ వీడియోలో. తప్పకుండా లాస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నేను మా ఫ్రెండ్స్ అయితే కార్లో బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. అంటే శివుని వాళ్ళ చెల్లెలు కూడా ఇలా ఇక్కడ ఎలా ఉన్నది, శివునికి చెల్లెలు ఉండింటే అక్కడ ఎలా విగ్రహంగా మారిపోయింది అనేది ఈ వీడియోలో చెప్తున్నా. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. హలో మామ, మేమైతే ఇప్పుడు మల్లయ్య కొండకి పోతున్నాం. తమ్మలపల్లిలో ఉన్న మల్లయ్య కొండకి. ఇడైతే మా తేజ ఫ్రెండ్ వంశీ, నెక్స్ట్ దేవ అండ్ భాను. మేమైతే తమ్మలపల్లికి పోతున్నాం. మేమైతే తమ్మలపల్లికి వచ్చేసాం. తమ్మలపల్లిలో కొండపైన పూజ సామాన్లు ఏమి దొరకవు అని చెప్పి మేము కిందనే ముందుగానే తీసేసుకున్నాం. మేమైతే టెంకాయ అండ్ కడ్డీలు అన్ని పూజకి సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోయాం. మా కాడైతే 60 రూపీస్ ఛార్జెస్ చేస్తారు అవి టెంకాయకి, దానికి పూజ సామాన్కి. మేమైతే తీసుకుండేసి మేమైతే కార్ దగ్గరికి బయలుదేరిపోయాం. మేమైతే 5 పూజ సామాన్లు తీసుకున్నాం. మేమైతే కార్ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మా భాను ఈస్ ఏ కార్ డ్రైవర్, మా భానుగాడు. మా భానుగాడు అయితే చిన్న స్మైల్ ఇస్తున్నాడు. మేమైతే కార్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ మల్లయ్య కొండకి వెళ్ళిపోతున్నాం. మల్లయ్య కొండకి మేమైతే బయలుదేరుతున్నాం. బయలుదేరే టైంలో టాపిక్ ఈరోజు వచ్చేసి మల్లయ్య కొండ అంటే శివుడు ఎలా అక్కడ వచ్చాడు, అక్కడే ఉన్న వాళ్ళ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో. తప్పకుండా లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అదిగో ఇప్పుడే కారు దిగాం. ఇక్కడ ఆ కొండపైకి మనం వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే స్టార్ట్ అయిపోయి పోతూ ఉన్నాం. వచ్చేసాం. మనమైతే కొండ కింద ఉన్నాం. మనకైతే ఇప్పుడు టికెట్ తీసుకుంటారు అనుకుంటా. మా ఫ్రెండ్ అయితే 20 రూపీస్ అన్నాడు. ఎంత తీసుకుంటారో చూద్దాం. ఆయమైతే 2 వీలర్కి వచ్చి 20 రూపీస్ అంట, 4 వీలర్కి వచ్చి 50 రూపీస్ ఛార్జెస్ తీసుకున్నారు. మేమైతే కొండ ఎక్కేస్తున్నాం. కొండ చూసేకి చాలా వ్యూ బాగుంది, చాలా బాగుంది, అందంగా ఉంది. మేమైతే ఇప్పుడు కొండ ఎక్కేస్తున్నాం. మలుపులు చాలా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా యాక్సిడెంట్లు కూడా మనమైతే కొండపైకి రీచ్ అయిపోయాం. శివయ్య గుడికి అయితే మల్లయ్య కొండకి రీచ్ అయిపోయాం. మేమైతే పార్క్ చేస్తున్నాం కారు. ఇక్కడ పార్క్ చేసి వెళ్తూ ఉన్నాం. దిగేసాం. మేమైతే చెప్పులు, స్లిప్పర్స్ అన్ని కారులో వదిలేసి మేమైతే బయలుదేరిపోయాం. నేను, మా ఫ్రెండ్స్ తేజ, భాను, దేవ అండ్ వంశీ మేమైతే దిగి వచ్చేసాం. ఇక్కడ శివయ్య ఎలా వెలిశాడంటే, ఒక గొర్రెకాపరి వాళ్ళు ఉంటారు కదా, గొర్రెకాపు వాళ్ళు పుల్లలకి అగ్గి పెడతారనమాట. వానలో పడకపోతే అగ్గి పెడతారు. అది మళ్ళీ పచ్చగడ్డి వస్తుంది. పచ్చగడ్డి వచ్చే అందుకోసం అని చెప్పి అగ్గి పెట్టారు. అగ్గి పెట్టినప్పుడు అది విగ్రహం అక్కడ ఉండింది. విగ్రహం అక్కడ ఉంటానంటే ఇంకా ఊర్లో వాళ్ళు చూసి అందరినీ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పిలుచుకొని వచ్చి ఇక్కడంతా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అంటే తవ్వుతుంటే శివుడు ఇంకా కిందికి భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే నాలుగు శిల్పాల మీద నిల్చో ఉన్నాడు అనమాట. అక్కడ ఎలా తీస్తున్నా కిందికి వెళ్ళిపోతున్నాడు శివుడు. కిందికి వెళ్ళిపోతుంటే అందుకు దాని మీద బండ పెట్టేసి దాని మీద ఒక చిన్న లింగం అనేది ఎత్తుకొని వచ్చి దాని మీద ప్రతిష్ఠ చేశారనమాట. ఇక్కడ ఇంకా పార్వతీదేవి కూడా ఉన్నారు. ఇక్కడ పార్వతీదేవి చూపిస్తాను, అంతవరకు చూడండి. ఇక్కడ అంతా ఇదే అన్నమాట గుడి. ఈ గుళ్ళకి అయితే మనమైతే వెళ్దాం. అంతకంటే ముందు చూడండి, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ చూడండి. అయితే ఇలాంటి ఈ ప్లేస్ విజిట్ చేయండి. తమ్మాలపల్లిలోని మల్లయ్య కొండ అనమాట. తమ్మాలపల్లిలో ఉంటుంది.
మల్లయ్యకొండ. ఇక్కడ విజిట్ చేయండి. మేమైతే సో ఇక్కడే అన్నమాట మనం టెంకాయ కొట్టాలి. ఇక్కడే మనం గుడి ముందర ఎదురుగా ఉంటుంది. ఇది ఎదురుగా ఇక్కడే టెంకాయ కొట్టి మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా. విజిట్ చేయండి ఖచ్చితంగా ఈ టెంపుల్ని. చూడండి వ్యూ చాలా బాగుంది. అక్కడైతే మధ్యలో ఒక ఇల్లు మాత్రమే ఉన్నది. అక్కడ చుట్టూ అడవి, అక్కడ ఎవరో కట్టుకున్నారు, ఒక ఇల్లు మాత్రమే ఉంది. తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇది తమ్మాలపల్లిలోని మల్లయ్యకొండ అనమాట. శివుడు ఉంటాడు ఇక్కడ. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. మీరైతే తప్పకుండా మిస్ అవ్వకండి. ఇదైతే గుడి అనమాట. మనం లోపలికి వెళ్దాము. అంతకంటే ముందు టెంకాయ కొట్టుకొని వెళ్దాము. మా ఫ్రెండ్స్ నేను అందరం అయితే టెంకాయ కొట్టేస్తున్నాం. టెంకాయ కొట్టేసి ఇంకా బయలుదేరిపోదాం. లోపల గుళ్ళేకి వెళ్ళి చూపిస్తాను అంతా. చూడండి అయితే మా వంశీగాడు అయితే ఫస్ట్ కొడుతున్నాడు టెంకాయ. మా వంశీ ఫ్రెండ్ కొట్టాడు. మా భానుగాడేమో బాగా దీర్ఘంగా దేవుని బాగా ముక్కొని టెంకాయ కొడుతున్నాడు అనమాట. టెంకాయ అయితే కొట్టేస్తున్నాడు. మా భాను కూడా టెంకాయ కొట్టేస్తున్నాడు. వంశీ, దేవ అండ్ తేజ వాళ్ళైతే ఏదో మాటల్లో ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. భాను అయితే టెంకాయ కొట్టేశాడు అనమాట. టెంకాయ కొట్టేసాం. మనమైతే ఇప్పుడు గుళ్ళేకి అయితే వెళ్ళిపోదాం. చూడండి అదే అక్కడ ఉన్నాడనమాట విగ్రహము. చిన్న లింగం ఉంటుంది, చూపిస్తాను మీకు. చూడండి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. అంటే లోపలికి అది కూడా మొబైల్ అలో లేదు. మీకైతే చూపిస్తాను. అంటే మామూలు మండేస్ టైం అయితే మొబైల్ అలో ఉండదు. అక్కడైతే చూడండి శివలింగం చిన్నది ఉంటుంది అనమాట. శివుడు ఉంటాడు, శివలింగము. మనమైతే ఇంకా దర్శనం చేసుకొని అయితే మనమైతే మళ్ళీ బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు మనము తీర్థం అన్నమాట. తీర్థం దగ్గరికి అయితే అది నిచ్చిన గుండం అంటారు, దాని పేరు నిచ్చిన గుండం కోసం మనం వెళ్తున్నాము. ఇప్పుడైతే అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం. అయితే కొండల్లో అన్నమాట ఉంటుంది. గుడికి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. జాగ్రత్తగా చూసి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి మనము. అయితే చూసేకి వ్యూ అయితే బాగుంటుంది. మేమైతే చెప్పులు లేకుండా వెళ్ళామన్నమాట. నిచ్చెన గుండం అయితే అది అంతా గుడి కిందనే ఉంటుంది అనమాట. గుడి కిందనే ఉంటుంది. నీళ్ళు అక్కడ ఎప్పటికీ ఇంకిపోవు అనమాట. నీళ్ళు అట్టనే ఊరుతూనే ఉంటాయి. నీళ్ళు అయితే ఎప్పటికి ఇంకిపోవు. ఇక్కడైతే మేమైతే కిందికి పోతున్నాం అనమాట. గుడి కింద అది నిచ్చెన గుండం అనేది ఉంటుంది. ఆ నిచ్చెన గుండం కోసం మేము చూసేకైతే వెళ్తున్నాం. మేము పోతూ ఉండే దారిలో అయితే వ్యూ పాయింట్ చాలా అందంగా ఉన్నది. మేమైతే ఇంకా మార్నింగ్ రావలేదు. మార్నింగ్ వచ్చింటే కన్నా బాగా చూసే మేఘాలు ఇవన్నీ ఉండేటివి. చాలా పవర్ఫుల్ అనమాట శివుడు ఇక్కడ. చాలా పవర్ఫుల్ గాడ్ ఇక్కడ తమ్మాలపల్లిలోని మల్లయ్యకొండ అనమాట. మేమైతే చిన్నగా వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే కంపలు ఉన్నాయన్నమాట. కింద కొనుక్కొని అయితే పోతున్నాము. మేమైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. అంతకంటే ముందు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోమామా. అంతకంటే ముందు మీకోసం ఇంతగా అడ్వెంచర్స్ అన్నీ చేసి అన్నమాట. మీకోసం ఇట్లా విజిట్ చేసే ప్లేస్లు మాత్రం పెడుతున్నా. మీకు విజిట్ చేయండి. తప్పకుండా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. ఇక్కడే చూపిస్తాను చూడండి. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాము అక్కడికి. ఇక్కడే ఉంటుంది అనమాట. చూపిస్తాను చూడండి. అంటే నిచ్చెన గుండం అంటారు, దాని పేరు నిచ్చెన గుండం అంటారు. చూడండి మేమైతే వచ్చేసాం. ఇదే అనమాట. మేము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో చూడండి మేమైతే పైకి వెళ్తున్నాం. ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయి, నీళ్ళు ఎలా వచ్చాయి అన్నీ చూడండి. నీళ్ళు అయితే అంత కొండలు అనమాట. కొండలు అయితే ఇక్కడ నీళ్ళు ఎప్పటికి ఇంకిపోవు అనమాట. అంటే శివుని గుడి కిందనే ఉంటుంది అనమాట. ఇది శివుని గుడి కిందనే నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి. కరువు వచ్చినా కూడా ఎండిపోవు అనమాట. నీళ్ళు ఇంకిపోవు. ఇక్కడే ఉంటాయి నీళ్ళు. ఇంకవు ఇట్టనే ఉంటాయి. ఆవిరి కూడా అయిపోయి నీళ్ళు అసలు. ఎండాకాలంలో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడైతే శివరాత్రి రోజు అయితే బాగా విజిట్ చేయండి. శివరాత్రి రోజు అయితే బాగుంటుంది ఇంకా చూసేకి. శివరాత్రి రోజు అంతా దేవుణ్ణి మెరుపం తీస్తారనమాట. ఊరేగింపు చేస్తారు దేవుణ్ణి. అప్పుడు శివుని దగ్గరికి పార్వతీదేవి వస్తుంది అనమాట. పార్వతీదేవి వస్తుంది. అంతా ఇక్కడ అంతా చూడండి. మీరు ఒకసారి విజిట్ చేయండి శివరాత్రి రోజు అయితే ఇంకా చూసేకి బాగుంటుంది. చాలా మంది వస్తారు. చాలా అంతా అప్పుడు కథలుగా మామూలుగా చెప్తారనమాట. కథలు ఏమి కావు ఇవి, నిజాలు, వాస్తవాలు జరిగినాయి. ఇక్కడైతే కొంచెం మళ్ళీ మేమైతే తాగేసి నీళ్ళు వచ్చేసామన్నమాట. తాగితే మంచిది. ఇక్కడైతే చూస్తే ఒక విగ్రహం ఉన్నదన్నమాట. అంటే రాయి మీద చెక్కి ఉన్నది. ఒక అడవి పందిని చంపుతానట్టు ఒక విగ్రహం ఉన్నది అక్కడ.
అది దాని గురించి అయితే నాకు తెలియదు. నాకు తెలిసినట్టు మీకైతే చెప్తానన్నమాట. చూడండి, అదే అన్నమాట విగ్రహం. మేమైతే ఇంకా చూసేసి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ ఇప్పుడు గుడి కాడికి పైకి పోయి ఇప్పుడు చూపిస్తానన్నమాట. పార్వతీదేవిని చూపిస్తాను. చూడండి, మేమైతే చాలా అడ్వెంచర్ అయితే చేసాం ఈరోజు. నేను, మా ఫ్రెండ్స్ భాను, తేజ అండ్ వంశీ, దేవా అండ్ మేము అందరము చాలా అడ్వెంచర్ చేసాం ఈరోజు. మా వంశీ అయితేనా కంపలు ఉన్నాయి అని అనుకుంటా పోతున్నాడు. మేమైతే ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఇంక వెళ్ళి మామూలు నిదానం కూర్చొని వెళ్ళాలన్నమాట. పార్వతీదేవిని చూపిస్తాను. చూడండి, పార్వతీదేవి స్టోరీ ఏంటంటే, పార్వతీదేవి ఎలా వచ్చింది అక్కడికి, ఎలా ఉన్నది అంటే శివుని దగ్గర ఉండకన్నా పార్వతీదేవి అక్కడ ఎలా ఉన్నది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఏదైతే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో ఫైనల్గా ఎక్కేసాం. అదే అనమాట దేవుని ఊరేగించేది, అక్కడ చూపించాను కదా, అదే అనమాట. మేము మా ఫ్రెండ్స్ అయితే పైకి ఎక్కేసి వచ్చేసామన్నమాట. వచ్చేసి మనం ఇప్పుడు పార్వతీదేవి ఎక్కడున్నారు, అక్కడ ఎలా వచ్చారు, ఎలా శివుని దగ్గర లేకుండా అక్కడ ఎలా ఉండిపోయారు అని చెప్పి మీకు చెప్తానన్నమాట. మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పదాం, పార్వతీదేవి అక్కడ ఎలా వచ్చారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అంటే గౌరమ్మకి దారి అంటే రకరకాల పేర్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎక్కడెక్కడో అంటే శివుడు అంటే ఒకే దగ్గర ఉండడు కదా, అలా రకరకాల పేర్లు. పార్వతీదేవికి గౌరమ్మ, ఆమె పేరు గౌరమ్మ అనేమో అక్కడ ఉంటుంది. ఇక్కడైతే ఆవులు ఉంటాయి షెడ్లో. ఇప్పుడు సాయంత్రం పొద్దున్నే వెళ్ళిపోతాం, మేత మేసేకి వెళ్ళిపోతాం. మేత మేసేసి వచ్చి అదే సాయంత్రం టయానికి 6 o'clock అంతా ఆడికి వచ్చేస్తాయి అనమాట. మనమైతే ఇదే అనమాట దారి, గౌరమ్మకి దారి అంటే పార్వతీదేవికి అయితే వెళ్ళిపోదాం. అక్కడైతే చాలా మంది ముడుపులు అయితే కట్టారు, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అనమాట. చాలా మంది ముడుపులు అవి కట్టారు అనమాట. మనమైతే ఇప్పుడు పోదాం, అక్కడే ఉన్నది చూడండి, అక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది. మనమైతే వెళ్ళిపోదాం. మేము వెళ్తుంటే మా ఫ్రెండ్ భాను ఏమో అవన్నీ వాడు పెడుతున్నాడు అనమాట, లవర్ లేదని చెప్పి పెడుతున్నాడు వాడైతే. సో ఫైనల్గా పెట్టేశాడు, వాడైతే రాలేరు అని పెట్టేసి ముడుపు పెట్టేసి పోతూ ఉన్నాం. ఇదే అనమాట గౌరమ్మ, పార్వతీదేవి అంటే పార్వతీదేవి ఇక్కడికి ఎలా వచ్చిందంటే, శివుడు తలపైన గంగాదేవి అనేది ఉంటుంది కదా, గంగాదేవి అని ఉంటాడు కదా శివుడు. ఆ గంగాదేవిని పెట్టుకున్నాడని చెప్పి శివుని మీద అలిగి శివరాత్రి రోజే అలిగి వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది అనమాట. ఇక్కడే ఉండిపోయి విగ్రహంలాగా మారిపోయింది అనమాట. గౌరమ్మ దేవత అంటే దేవతలకి చాలా రకాల పేర్లు ఉంటాయి. ఇది గౌరమ్మ. మనమైతే ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఎక్కడికి అంటే ఈ దారి తిరుమలకి దారి ఉన్నది అనమాట. ఇక్కడ తిరుమలకి దారి ఉన్నది. అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూద్దాం అక్కడ ఎలా ఉన్నది గృహ చూడండి. మేమైతే అందరం, నేను, తేజ, భాను, దేవా, వంశీ అయితే బయలుదేరిపోయి అక్కడ చూడండి, అంతా అడ్వెంచర్ చేసామన్నమాట. మేమైతే ఆ రోజు చాలా అడ్వెంచర్గా ఉన్నది. బాగా ఫన్ అండ్ బాగా దేవుని విజిట్ చేయండి. మండే రోజు అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటారు అనమాట. మండే రోజు శివుని దగ్గరికి వచ్చి చాలా అంటే పైకి బస్సులలో వచ్చేటికంటే డైలీ మండే ఉంటాయన్నమాట బస్సులు. మండే ఉంటాయి, కొండపైకి వచ్చేస్తాము. మామూలు టైంలో అయితే ఉండవు అనమాట బస్సులు. మామూలు టైంలో అయితే కారు కానీ బైక్ కానీ దాంట్లో రావాల్సి వస్తుంది. మండే టైం అయితే బస్సు అయితే ఉంటుంది ఖచ్చితంగా, కన్ఫామ్గా బస్సు అయితే ఉంటుంది మండే టైమ్స్. అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. అంటే ఇక్కడే అనమాట మన అదే తిరుమలకి దారి ఇక్కడే ఉంటుంది అనమాట. తిరుమలకి దారి అదే అంటారు, తిరుమలకి దారి అని అంటారు. అదైతే మాకు తెలియదు. అంటే శివుడు వెళ్ళేటప్పుడు అది సంథింగ్ ఏదో ఉన్నది, అంటే నాకు కన్ఫామ్గా తెలియదు. ఇలా తిరుమలకి దారి దారి ఇది అనమాట. తిరుమలకి దారి అయితే చూడండి, ఎంత గృహ అనమాట. లోపలికి వెళ్ళాలి, ఒక మనిషి దూక్కొని అంత స్థలం మాత్రమే ఉంటుంది అనమాట. మనమైతే మధ్యలో చాలా మంది అయితే పోయారని టాకు. చాలా మంది అయితే పోయారంట, ఒక 5 members, ఒక 6 members అలా పోయారంట. మధ్యలోనే చనిపోయారంట.
మామూలుగా ఇటు సైడ్ రాలేదు, మళ్ళీ అక్కడ తిరుమల సైడ్ అట్లా రాలేదు, అంటే చనిపోయారనమాట, మధ్యలోనే చనిపోయారు. చాలా ఇది అంటే లోపలంతా ఉంటుంది. ఇక్కడ ఒక పూజారి ఉండేటవాడు ముందు, ఇప్పుడు ఏమో తీసేశారు తెలియదు. నైట్ అయ్యే టయానికి ఇక్కడికి అయితే అడవి పందు అనమాట. అడవి పందులు అయితే అన్ని నైట్ అయితే ఒక 10-11 అయితే ఇక్కడికి వస్తాయన్నమాట. ఈ గుడి దగ్గరికి అయితే వస్తాయన్నమాట పందులు, అడవి పందులు అనమాట. అడవి పందులు ఇక్కడికి వచ్చి ఇక్కడే పడుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్తాయి అన్నమాట. నైట్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. దీని దగ్గరికి వస్తాయన్నమాట. అందుకే సరిగ్గా ఇవి. సో మేమైతే ఫైనల్గా అయితే చూసేసాం వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ కిందికి వెళ్ళేటప్పుడు ఎలక తీర్థం అనేది ఒకటి ఉన్నది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎలక తీర్థం అంటే మామూలుగా నీళ్ళు అయితే చాలా బాగుంటాయి. మేమైతే తాగి చూసాము, చాలా బాగున్నాయి. మేమైతే చూడండి ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫైనల్గా అయితే మేము కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ నాగదేవతల విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడే ఎలక తీర్థం అనేది ఉంటుంది అనమాట. ఆ ఎలక తీర్థము చాలా బాగుంటాయి, తాగే కూడా. ఇది ఇంటికి కూడా తీసుకెళ్ళవచ్చు. పవిత్రమైన నీళ్ళు అనమాట ఇవైతే పైన కొండ దగ్గర నుంచి, శివుని దగ్గర నుంచి వస్తాయన్నమాట. శివుని దగ్గర నుంచి ఇక్కడ కొండల రాత్రులలో నుంచి ఇక్కడ కూడా అంతే, నీళ్ళు ఎప్పటికీ అలానే ఉంటాయి. ఇది తాగితే చాలా మంచిది, ఇంటికి కూడా తీసుకెళ్ళవచ్చు. అక్కడి నుంచి వస్తాయన్నమాట. అక్కడి నుంచి కొన్ని కింద పైపులు పెట్టారు, ఆ పైపులలో నుంచి ఇట్లా వస్తాయన్నమాట. ఆ పైప్ అంటే ఆడ మాత్రమే పెట్టారనమాట. దాని రౌండ్గా కట్టారు కదా, దాంట్లో మాత్రం పెట్టారు. ఇక దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ రాళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, రాళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. నేనైతే తాగి చూశాను, చాలా బాగున్నాయి. అంటే ఫిల్టర్ నీళ్ళు మాదిరిగా ఉన్నాయి. అంటే ఫిల్టర్ నీళ్ళు కన్నా ఇంకా ఎక్కువ అనుకోండి. అంటే దేవుళ్ళు తాగే నీళ్ళు మాదిరిగా ఉన్నాయన్నమాట. దేవతల నీళ్ళు అన్నట్టుగానే ఉన్నాయి. చాలా మహిమగల నీళ్ళు అనమాట ఇవి. అయితే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు మీరు తప్పకుండా. అయితే మల్లయ్య కొండ అయితే విజిట్ చేయండి. అక్కడే ఉన్నాయి చూడండి నాగదేవతలు ఉన్నాయి ఇక్కడే అనమాట. నేను తాగిన దగ్గరనే, అంటే తాగేసిన తర్వాత చూస్తే అక్కడ పొర్ర ఉన్నది అనమాట. శివుని చెల్లులు ఇక్కడ, ఆమె పేరు ఏం పేరు అంటే నల్లమ్మ అనమాట. అంటే అమ్మవారు నల్లమ్మ దేవత ఇక్కడే ఉంటారనమాట. కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అంతా గుడ్డతో కప్పేసి ఉంటారనమాట. ఇక్కడ మనము కొండ ఎక్కేటప్పుడు మిడిల్లో ఉంటారనమాట. ఫస్ట్ టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి. టెంకాయ కొట్టుకొని వెళ్ళి ఆయన శివుడు వచ్చి మామూలుగా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు, పెళ్లి చూపులకి వెళ్తుంటే శివుడు అంటానమాట, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నా దగ్గర వస్తే నాకు పెళ్ళి కూడా కాదు, నువ్వు ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. ఫస్ట్ నీ దగ్గరికి టెంకాయ కొట్టుకొని నా దగ్గరికి వస్తారు అని చెప్పి అంటారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇద్దరికి, ముగ్గురికి లేదా 4కి షేర్ చేయండి మామ. ఈ వీడియో చాలా మందికి వెళ్ళేట్టుగా చేయండి.